మెగా డిఎస్సి నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు గారు, మీరు నిర్వహించింది మెగా డిఎస్సినా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సినా అని మండిపడ్డారు. ఇక డిఎస్సి నిర్వహణలో పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించారు. డిఎస్సి పరీక్షల లీకులు, డేటాబేస్ మాయంపై ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక లీకుల విషయమై సిబితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయంపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. తమ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని విమర్శించారు జగన్. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకొని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ఫైర్ అయ్యారు. ఇక మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇక పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇక ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారన్నారు. మెరిట్ లిస్టులను ఎందుకు దాచారని, టాపర్ వివరాలను ఎందుకు తొలగించారన్నారు. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారని ప్రశ్నించారు జగన్. ఇక కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, చంద్రబాబుని ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి జగన్ గారు. మరి దీనికి వారి నుంచి స్పందన ఉందా? ఏంటి అప్డేట్స్? డిఎస్సి పరీక్ష నిర్వహించడం ద్వారా మొత్తం నిరుద్యోగ యువత జీవితాల్లో పెద్ద గందరగోళం సృష్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మీద వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ చేశారు. డిఎస్సి పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం దగ్గర నుంచి ఆ డేటాబేస్ మాయమవడంతో సహా అనేక అంశాలను వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి దాదాపు 9 ప్రశ్నలు వేసి వీటి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎందుకంటే అసలు ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా పోయింది. పేపర్లు లీక్ అవడం దగ్గర నుంచి డేటా డిలీట్ అవుట్ చేయటం, మెరిట్ లిస్ట్ మాయం అవటం, చివరికి కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ లిస్టులు కూడా తారుమారు చేసిన వ్యవహారం, చివరికి ర్యాంకర్లు వచ్చినటువంటి వారి పేర్లు, వివరాలు కూడా లేకుండా చేయటం తదితర అనేక అంశాల గురించి వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొనడం ద్వారా మొత్తం తన కుమారుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, ఆయన మంత్రిత్వ శాఖలోని మొత్తం గందరగోళం జరిగినటువంటి పరిస్థితి. దీని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేటువంటి అనుమానాలు, ఆరోపణలు ఎప్పటికో వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ డార్క్ ఆపరేషన్ ఏం జరిగిందో బయట పెట్టాలని కూడా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నటువంటి అప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సంబంధించి అసలు అతను ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఎందుకు ఇప్పటి వరకు చెప్పకుండా దాటలు వేస్తున్నారు, అతనికి సంబంధించినటువంటి వివరాలను కూడా డేటాబేస్ లో లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వైఎస్ జగన్ లేవనెత్తినటువంటి పరిస్థితి. మొత్తం 15 లక్షల రూపాయలకు స్పోర్ట్స్ కోటా కింద బేరసారాలు చేసినటువంటి వైనాన్ని కూడా ప్రశ్నిస్తూ అసలు పారదర్శకత అనేది రాష్ట్రంలో లేకుండా పోయింది, ఉద్యోగాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రావడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం మీద నారా లోకేష్ ని తన పదవి నుంచి తొలగించడంతో పాటు ఈ వ్యవహారం మీద సిబిఐతో ఎంక్వైరీ చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవీందర్.